అమ్మకు ఒంట్లో బాలేదు కదా. అవును, ఒంటరిగా వదిలేసి ఎందుకు వచ్చావు ఏంటి రుద్ర నువ్వు? నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదని అమ్మ తిడుతున్నారు. ఇక్కడికి వస్తే సంతోషించకుండా నువ్వు మొహం చాటేస్తున్నావు. నేను ఫోన్ చేసిస్తాను, నువ్వే మాట్లాడుకో. అమ్మ అనన్య ఫోన్ చేస్తోంది, ఇదిగోండి. అనన్యాన్ని ఎందుకమ్మా ఇక్కడికి పంపించావు? అది కాదురా, చంటిది. నిన్ను ఒంటరిగా వదిలేసి మేము ఇక్కడ సంతోషంగా ఉండాలా? చూడు, తన మీద ఏ తప్పు లేదు. కోప్పడకుండా నేను చెప్పేది విను. 34 బిడ్డవి, నిన్ను వదిలి నేనే ఉండలేకపోతున్నాను. చంటి దాని మొహం చూడు, తనకు నీతో ఆడుకోవాలని ఉండదా? ఎరా అమ్మని చూసుకోవడానికి మేమంతా లేమా? రే అది కాదురా. నువ్వు ముందు తనతో మాట్లాడు. పెట్రా ఫోను, ప్రతిదానికి మా ఫోన్ మా చేస్తుంటావు. ఫోన్. నాన్న ఏంటి డల్గా ఉన్నావు? ఏమైంది? నువ్వెందుకు అమ్మ రిపోర్ట్ నా దగ్గర దాచావు? అది ఈ దీపికకు అస్సలు సెన్స్ లేదు. తనెందుకు ఇవన్నీ నీకు పంపించింది? దీపిక పంపించిందో పంపించలేదో అది ముఖ్యం కాదు. హే, అమ్మ హెల్త్ చాలా వీక్ గా ఉంది. రిపోర్ట్ లో చూశాను. కొంచెం నాకెందుకో అర్థం భయం చేసుకో. వేస్తోంది. టెన్షన్ అవ్వకు. ఎందుకే ఇవేవీ నీకు చెప్పలేదు. ఆ రిపోర్ట్ నేను చూశాను. నాకు తెలిసిన డాక్టర్తో మాట్లాడాను. ఏమన్నారు? భయపడేంతగా ఏమీ లేదన్నారు. నువ్వేం కంగారు పడుకో. టికెట్ కూడా బుక్ చేసేసాను. నేను వెళ్ళి అమ్మని చూసుకుంటాను. మరి నేను? ఫెస్టివల్ టైం, క్రిస్మస్ న్యూ ఇయర్ అని ఇయర్ ఎండ్. టికెట్ అవైలబిలిటీ లేదు. ఒకే ఒక బిజినెస్ క్లాస్ దొరికింది, అది కనెక్టింగ్ ఫ్లైట్. జస్ట్ 3 నెలలే కదా. నువ్వు నిదానంగా నీ పనులన్నీ చూసుకునిరా. 3 నెలల్లో మనకున్న సమస్యలన్నీ తీరిపోతాయి. ఓకే అనన్య, కానీ నువ్వు ఒంటరిగా ట్రావెల్ చేయడం నాకేం అంటే. కాదు రుద్ర, నేను చూసుకుంటాను. నాకిప్పుడు 8వ నెల. వచ్చే నెల వెళ్దాం అనుకున్నా వెళ్ళలేను. సరే, అమ్మకేం కాదు కదా? నీ మీదొట్టు ఏం కాదు. ఏం కాదు. ఏం కాదు. నువ్వున్నావుగా. నేనున్నానుగా. థ్యాంక్స్. I'll I'm miss gonna you, call you Ma. every single day. వెళ్ళొస్తాను. అమ్మతో మాట్లాడాలి నాన్న. నేను అమ్మకి ట్రై చేస్తూనే ఉన్నాను, లైనే కలవట్లేదు. చెప్పరా. రే మావా, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలరా. ఏంటో చెప్పు. అనన్యని ఊరికి పంపించానురా. తను ఒంటరిగా వచ్చింది. రే ఏమన్నావురా? ఎప్పుడు రా? రే రే విన్రా, అమ్మకి సర్ప్రైజ్ ఇవ్వాలని తనే చెప్పింది, అందుకే పంపించానురా. ఇంటికి రీచ్ అయిన తర్వాత ఫోన్ చేస్తానని చెప్పింది, ఇంతవరకు చేయలేదు. రాత్రి నుంచి ట్రై చేస్తున్నాను రా, ఫోన్ రీచ్ అవ్వట్లేదు. నువ్వు మన ఇంటికి వెళ్ళి చూసి నాకు కొంచెం ఫోన్ చేయమని చెప్తావా ప్లీజ్ రా? సరే వెళ్తాలే. ఏమైందండి? పని పురమాయించాడు చూసావా? అమ్మా 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 ప్లీజ్ చల్. అమ్మా కళ్ళు తెరిచి చూడండి అమ్మా. అనన్య అనన్య మీకు అనన్య ఏమండి? పోలీస్ లేదు, అంబులెన్స్ ఫోన్ చేయండి. పేషెంట్ ఎవరు వచ్చారమ్మా? నేనే. మీరెవరు? వాళ్ళ అబ్బాయా? వాళ్ళ అబ్బాయి లండన్ లో ఉన్నాడు, నేను వాడి ఫ్రెండ్ని. అమ్మకి ఎలా ఉంది? మాకు చాలా భయంగా ఉంది డాక్టర్. ఐఎమ్ సారీ టు సే ఇట్స్ ఎ మ్యాసివ్ హార్ట్ అటాక్. పోతే ఆవిడ చనిపోయి ఓ 7-8 hours అవుతుంది. వెంటనే వాళ్ళ అబ్బాయికి ఇన్ఫార్మ్ చేయండి. సారీ, కమ్. వాడితో నేను ఎలా చెప్పాలి? వాడితో నేను ఎలా చెప్పగలే? అనన్య కూడా వచ్చిందని చెప్పాడే. వన్ సెకండ్, ఇంపార్టెంట్ కాల్. హలో, ఏంట్రా ఇంటికి వెళ్ళావా? అనన్య వచ్చిందా? తను రాలేదురా. అనన్య రాలేదా? అవునరా. రే, ఫ్లైట్ ఏమైనా డిలే అయి ఉంటుంది, వచ్చేస్తుంది. సరే, అమ్మకు ఒకసారి ఫోన్ ఇవ్వు.
అది అమ్మకి అమ్మకి ఒంట్లో బాలేదురా. అమ్మకి హలో అమ్మ వెళ్ళిపోయిందిరా. ఏయ్, మనల్ని వదిలి అమ్మకేమీ కాదురా. అమ్మకి షుగర్ ఎక్కువ ఉంటుంది, అందుకే కళ్ళు తిరుగుంటాయి. నువ్వు అమ్మని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళరా. ఇదిగోరే. అమ్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోయారన్నయ్య. ఎక్స్క్యూజ్ మీ, వన్ సెకండ్. వాళ్ళ అబ్బాయి రావడానికి ఇంకో 3-4 రోజులు పడుతుంది. No problem. There's a place called William and Co. It's a paid private mortuary. ఇలా ఫారిన్లో ఉన్న వాళ్ళ బంధువులు ఎవరైనా ఇక్కడ చనిపోయారంటే వాళ్ళు ఫారిన్ నుంచి వచ్చే వరకు ఆ చనిపోయిన వాళ్ళ బాడీని ఫ్రీజ్ చేసి ఉంచే ఫెసిలిటీ అక్కడ ఉంది. బయట అంబులెన్స్ డ్రైవర్స్ ఉంటారు. విలియం అండ్ కోకి వెళ్ళాలని చెప్పండి. వాళ్ళు ఎవరిని కాంటాక్ట్ చేయాలో ఏం చేయాలో మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఒక నిమిషం. విలియం అనుకో. అవును, విలియం అనుకో మాదే. చెప్పండి. సార్, నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు చనిపోయారు. వాడు లండన్లో ఉన్నాడు. రావడానికి 3-4 రోజులు అవ్వచ్చు. అంతవరకు ప్రైవేట్ మర్చురీలో పెట్టొచ్చని డాక్టర్ చెప్పారు. ఏం దిగులు పడకండి, మేము చూసుకుంటాం. ఆయనతోనే మాట్లాడుతున్నాను రా. ఎవరు సార్ లైన్లో? నా ఫ్రెండే సార్. ఆయనతో నన్ను మాట్లాడమంటారా? మామ, మార్చురీ వన్ నీతో మాట్లాడతారంట. ఇవ్వరా. నమస్కారం, నా పేరు రాజా. విదేశాల్లో ఉన్న వాళ్ళ బంధువులు ఇక్కడ చనిపోతే వాళ్ళ దహన సంస్కారాన్ని సేవా దృక్పథంతో చేస్తున్నాను. అసలే మీరు బాధలో ఉంటారు, పైగా ఫ్లైట్ టికెట్ ఒకటి టెన్షన్ పెడుతుంది. ఒకవేళ మీరు రాలేకపోతే చెప్పండి, నా దగ్గర ఒక ప్యాకేజ్ ఉంది. ఇంటి నుంచి శ్మశానం వరకు జరిగే అన్ని ఫార్మాలిటీస్ ని ఫుల్ హెచ్డి విత్ సౌండ్ వీడియో కాల్లో చూపిస్తాం. మీరు ప్రత్యక్షంగా చూసినట్టు ఉంటుంది. సార్, మీరు ఫోన్ ఓకే ఇవ్వండి అంటే సార్. ఒక నిమిషం ఈయనకిస్తాను. సార్, ఏం మాట్లాడుతున్నారు? వాడు ఫారెన్ వెళ్ళింది వాళ్ళ అమ్మ కోసమే. వాడు వస్తాడు సార్. రేయ్, వాడేంట్రా పిచ్చోళ్ళ మాట్లాడుతున్నాడు. నువ్వేం పట్టించుకోకు, వచ్చారా. మా అనన్య వచ్చిన తర్వాత అమ్మ విషయాన్ని కొంచెం నిదానంగా చెప్పరా, కడుపుతో ఉంది. సరేరా. మామా, అనన్య వచ్చింది కదా. ఇంకా రాలేదురా. ఇంకా రాలేదా? నాకంటే ముందు 2 రోజుల ముందే బయలుదేరింది కదరా. ఇంకా రాలేదంటే ఏంటి అర్థం? నువ్వే అన్నావు కదా కనెక్టింగ్ ఫ్లైట్ అని. ఒకవేళ దానివల్ల లేట్ అయింటుందేమో. తను ప్రెగ్నెంట్ గా ఉందిరా, భయంగా ఉందిరా నాకు. భయపడకరా, తను వచ్చేస్తుందిలే. దీపిక బుజ్జమ్మ ఇంటికి వెళ్ళి మనం వెళ్ళి అమ్మని చూద్దాం. పేరేంటి? ఇంద్రాని. ఏ ఏరియా? మర్రిపాలు. 13వ నంబర్ బాక్స్. సార్ రండి. ఏమైంది? అనన్య వచ్చిందేమో అనుకున్నాను రా. సార్, శ్మశానంలో అంతా రెడీగా ఉంది. సూర్యాస్తమయంలోగా కానిచ్చేద్దాం. అనన్య రాకుండా ఎలా రా? అనన్యానా? ఆవిడెవరు? వీడి వైఫ్ సార్. ఆవిడ ఇంకా రాలేదా? ఎప్పుడొస్తారు? వచ్చేస్తుంది సార్. అమ్మ పోయిన బాధలో ఉంటూనే ఎప్పుడో బయలుదేరిన అనన్య ఇంకా ఇంటికి రాలేదని తన హాస్టల్ ఫ్రెండ్స్, పనిచేసిన హాస్పిటల్ అని అందర్నీ అడిగి చూశాడు. ఏం చేయాలో అర్థం కాక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు. నీ పేరేంటి? రుద్రా సార్.
సరే నేను మళ్ళీ మాట్లాడతాను. సైన్ చేయి. ఇలాగే ఒకడు పోయిన నెల వైఫ్ మిస్సింగ్ అని కంప్లైంట్ ఇచ్చాడు. 2-3 రోజులు నైట్ అంటే మేము వెతికాం. చివరికి వాడే వైఫ్ని చంపాడని తెలిసింది. ఎందుకు చెప్తున్నానంటే ఈ కాలంలో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాడే క్రైమ్ చేస్తున్నాడు. మనం కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ట్రై చేద్దాం పద. ఏయ్, నువ్వెక్కడిక్కడి కంప్లైంట్ ఇచ్చినా సరే